ముందుగా అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మన వాటర్ ఫాల్స్ దగ్గరికి ఎలా వెళ్ళామో, ఎంత రిస్క్ చేస్తే ఆడికి ఎలా చేరుకుంటున్నాం, ఎలా దారిలో వెళ్ళాలని అయితే పూర్తిగా ఈ వీడియోలో ఉంది. చూడండి, మీరు కూడా వెళ్ళాలనుకుంటే కంపల్సరీ అక్కడికి వెళ్ళండి. థ్యాంక్ యూ అందరికీ. ఈ వాటర్ ఫాల్స్ వీడియో పూర్తిగా చూస్తారని కోరుకుంటూ Okay, let's go. మన భారతదేశంలోనే 3వ అతిపెద్ద జలపాతం. ఇది తెలంగాణలోని ములుగు జిల్లాలో వెంకటాపురం మండలంలో వీరభద్రాపురం అనే గ్రామానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే ఆ ఊరు నుంచి 7 కిలోమీటర్లు అడవిలో నడవాలి. చాలా ఒడిదుడుగుల ప్రయాణంలో ఆడికి మనం చేరుకోవడం జరుగుతుంది. కానీ చాలామంది ఈ దూరం కారణంగా అక్కడికి రాలేకపోతున్నారు. మన దారిలో రోడ్డు అనేదే లేదు. రాళ్ళు, ముళ్ళులు, వాగులు, వంకలు ఎన్నో దాటినాక మనకు కనిపించేదే ముత్యంధార జలపాతం. మన ఈ ప్రయాణంలో నేను నేర్చుకున్నది ఏమిటంటే, మన జీవితం కూడా ఇంతే. ఎన్ని అడ్డంకులు వచ్చినా మనం మన గమ్యాన్ని ఛేదించాలి అని మనోధైర్యాన్ని ఇచ్చేది ఈ జలపాతం. ఇక్కడికి ఒకసారి వెళ్ళి చూడండి, మీకు కూడా ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. మన ఈ జీవిత ప్రయాణం, నా ఈ జలపాత ప్రయాణం రెండు ఒకటే. చిన్న చిన్న కారణాలకే చాలామంది యువత చనిపోతున్నారు. నేను చెప్తున్న ఆ యువతకు, మానసికంగా బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే ఈ జలపాత ప్రయాణం ఒకసారి చేయండి. ఎందుకంటే మీకు కూడా జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. నా ఈ ప్రయాణంలో నేను చాలా కష్టపడ్డాను. వాగులు దాటాను, గుట్టలు ఎక్కాను, రాళ్ళ మీద నుంచి జారిపడ్డాను. కానీ నేను ఎందుకులే అని అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. ఎందుకంటే నా లక్ష్యం, నా గమ్యం ఒకటే. ఆ ముత్యంధార జలపాతం దగ్గరికి వెళ్ళాలి అనేది నా ఆశయం. కాబట్టి అక్కడికి వెళ్ళడానికి నేను ఎంత కష్టపడ్డానో అక్కడికి వెళ్ళాక అంతకంటే ఎక్కువ సంతోషపడ్డాను. ఎందుకంటే నా జీవితంలో నేను వెళ్ళిన మొదటి జలపాతం ముత్యంధార జలపాతం. జీవితంలో ఏదైనా సాధించాలనే దృఢ సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం ఉన్నప్పుడే మనం ఎటువంటి విజయాన్నైనా సాధించగలం. నేను మోస్తున్న బ్యాగు 15 కేజీలు సుమారు. వాటర్ బాటిల్స్, ఫుడ్డు అన్నిటితో కలిపి ఎక్కడ ఆగకుండా, విరామం తీసుకోకుండా నాన్ స్టాప్ జలపాతం దగ్గరనే గమ్యం చేరుకునే వరకు విశ్రమించలేదు. అక్కడికి వెళ్ళినాక సంతోషం నా మాటల్లో చెప్పడం కన్నా నా కళ్ళల్లో మీకు చూస్తే తెలుస్తుంది. ముఖ్యంగా మీ అందరికీ చెప్తున్నా, ఇక్కడికి రావాలి అనుకునే వాళ్ళు కంపల్సరిగా నడవవలసి ఉంటుంది. ఎటువంటి రోడ్డునైనా, వాగునైనా, రాళ్ళనైనా దాటేవారు మాత్రమే ఇక్కడికి రాండి. ఎందుకంటే మీరు ఇక్కడి దాకా వచ్చి అక్కడ జారిపడి ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి, ఒక్కసారి ఊహించండి మీ కుటుంబం పరిస్థితి. అయితే నేను ఇక్కడికి వెళ్తున్న క్రమంలో ఎటు చూసినా పచ్చదనంతో ఉన్న అడవి మాత్రమే నాకు కనిపిస్తుంది. కానీ మానవులు నివసిస్తున్నటువంటి ప్రాంతాలలో మొత్తం ఒక చెత్త కుండిలా ఆ చెత్తలో బ్రతుకుతున్నాం. అడవి జంతువులు ఒక పద్ధతి పాటిస్తున్నాయి. నిజమే కదా? వీలైనంత వరకు అక్కడికి వెళ్ళేవారు ఎవరైనా కానీ ప్లాస్టిక్ బ్యాగులలో మందు సీసాలు, ప్లాస్టిక్ బ్యాగులు ఇటువంటివి ఎవరు తీసుకెళ్ళకండి. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడడం మన చేతుల్లోనే ఉంది.